హాయ్ ఫ్రెండ్స్, ఎసెంచర్ కంపెనీలో ప్రజెంట్ యాక్టివ్ హైరింగ్ అవుతుంది. అది కూడా ఫ్రెషర్స్ ఎవరైతే డిగ్రీ క్యాండిడేట్స్ ఉన్నారో 3.4 LPA స్టార్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే చాలా అంటే చాలా మంచి అవకాశం గైస్. మీరైతే కోడింగ్ సైడే వర్క్ చేయడం జరుగుతుంది. సో దానికి కావాల్సిన కంప్లీట్ ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మీ దగ్గర బేసిక్ స్కిల్స్ ఉంటే దీనికైతే అప్లై చేయండి. సో రోల్ వచ్చేసరికి సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్. సో ఎవరైతే 2022, 2023 డిగ్రీ పాస్ అవుట్స్ ఉన్నారో అందరికీ ఛాన్స్ ఉందండి. సో ఆల్మోస్ట్ అన్ని డిగ్రీ క్వాలిఫికేషన్స్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పేసి. సో ఇక్కడ ఇచ్చిన బ్రాంచెస్ అన్నిటికీ కూడా ఉంది. పీజీ చేసిన క్యాండిడేట్స్కి కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఎవరైతే నాన్ సిఎస్ అలాగే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి మాత్రమే. అదేవిధంగా మనకి ఇక్కడ నోట్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. బీటెక్, బిఈ, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి వీళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ లేదండి. అది కూడా సిఎస్ అండ్ ఐటీ బ్రాంచెస్ వరకు మాత్రమే. అదర్ గ్రాడ్యుయేట్స్కి అయితే ఉంది. అలాగే ఎంబీఏ, పీజీ, డిబిఎం చేసిన క్యాండిడేట్స్కి కూడా ఛాన్స్ అయితే లేదు. అండ్ ప్రజెంట్ ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకుని ఉండాలి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి. ఆల్మోస్ట్ మీకు 11 months వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో బేసిక్గా మనం అయితే కోడింగ్ సైడే వర్క్ చేయడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా దీనికి సంబంధించి సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లై చేసిన తర్వాత ఇన్ కేస్ ఎలిజిబుల్ అయితే డెఫినెట్లీ మనకి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. అసెస్మెంట్ అయితే ఉంటుంది. అది కూడా 2 stages. సో ప్రతి ఒక్కరు కూడా మ్యాండేటరీగా క్లియర్ చేయాలి. ఇది రెండు కూడా మనకి ఎలిమినేషన్ రౌండ్స్తో సమానం అనమాట. సో ఫస్ట్ వన్ కాగ్నిటివ్ అసెస్మెంట్ అని ఉంటుంది. దీంట్లో 50 minutes టైంకి మనకి అసెస్మెంట్ అయితే కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఇందులో మనకి 50 questions వరకు మనకి రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్స్ బేస్ని బట్టి. నెక్స్ట్ కాగ్నిటివ్ 2లో కూడా మనకి టెక్నికల్ అసెస్మెంట్ ఇన్వాల్వ్ అవుద్ది. సో ఇదైతే మనకి 90 minutes టైం అయితే డ్యూరేషన్ ఇవ్వడం జరుగుతుంది. 90 questions ఉంటాయి. సో దీంట్లో మన టెక్నికల్ ఎబిలిటీ కూడా వాళ్ళు చెక్ చేస్తారండి. అంటే సూడో కోడ్, అలాగే ఫండమెంటల్స్ ఆఫ్ నెట్వర్కింగ్, సెక్యూరిటీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. ఇక థర్డ్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్ అసెస్మెంట్ కంప్లీట్ చేస్తారు. సో ఇందులో పాస్ అయిన క్యాండిడేట్స్ జస్ట్ దీంట్లో మనకి కమ్యూనికేషన్ లెవెల్ అయితే చెక్ చేస్తారు. సో అంతే, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మనకి ఫైనల్గా హెచ్ఆర్ రౌండ్ కండక్ట్ చేసి ఆన్బోర్డింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో నా రిక్వెస్ట్, ఎవరైతే డిగ్రీ క్యాండిడేట్స్ ఎస్పెషల్లీ 2022, 2023 క్యాండిడేట్స్ ఉన్నారో, సో మీకైతే ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయి కాబట్టి ప్రతిసారి కూడా మనకి రావు. సో యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అప్లై చేసి ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ వస్తే మాత్రం ఎగ్జామ్ని అయితే క్రాక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.